తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడానికి ఖండిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టారు. రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా గులాబీ శ్రేణులు ఆందోళనకు దిగారు. జిల్లా మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం చేశారు. నల్ల జెండాలు పట్టుకుని ధర్నా చేపట్టారు. రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీలో మోటార్ సైకిల్ ర్యాలీ తీస్తున్నారు. ఇక తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడానికి ఖండిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టారు. రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా గులాబీ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, మూల్య ఏదైతే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ చేపడుతుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంలో భాగంగా ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు సంతోష్ రావును కూడా ఏదైతే మాజీ ఎంపీ సంతోష్ రావును కూడా విచారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 2 సంవత్సరాల ఒక కొలిక్కి రావటం లేదు. కేవలం రాజకీయ కక్షలో భాగంగానే ఈ కేసు విచారణ అనేది కొనసాగుతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రధానంగా గత 10-15 రోజుల నుంచి కూడా దావోస్ పర్యటనకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ఇటు బొగ్గు కుంభకోణం ఏదైతే ఉందో అది బయటికి రాకుండా ఉండేందుకు పలు రకాల స్కాములు కూడా ఈ మధ్యకాలంలో గత 15 రోజుల నుంచి కూడా బయటపడతా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా కనుమరుగు చేసేందుకు, బయటికి రానివ్వకుండా చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మరోసారి తెర మీదకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆ విచారణకు హాజరవుతాను, ఖచ్చితంగా న్యాయపరంగా తనకు ఉన్నటువంటి అన్ని సౌలతులను కూడా ఉపయోగించుకుంటూ పూర్తిగా సహకరిస్తానంటూ కూడా తాను చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం నందినగర్ నివాసంలో కూడా విచారణ కొనసాగుతుంది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నారు. ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేసేందుకు కావచ్చు, బైక్ ర్యాలీలు కావచ్చు, నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చకపోగా రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో కూడా పలు రకాల కేసులు ఏవైతే ఉన్నాయో అటు ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అంతేకాకుండా ఫార్ములా యూరేసు ప్రశ్నించినటువంటి వాళ్ళపైన కేసుల పేరుతో 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుంది. కనీసం ఈ కేసు అంశంలో దాదాపు అనేక రకాలుగా చాలామందిని కూడా విచారించింది. ఈ కేసులో ఇటీవల కాలంలో తీర్పునిచ్చింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా దీని అంశంలో కూడా కేసును కొట్టివేసినటువంటి దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. మరోసారి మున్సిపల్ ఎన్నికల ఎజెండాగానే తాను రాజకీయ కుట్రలో భాగంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ను దెబ్బకొట్టే విధంగానే తన కార్యాచరణ రూపొందించుకుంటూ పూర్తి స్థాయిలో కేసీఆర్ను టార్గెట్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలనేటువంటి ఒక దుష్ట పన్నాగాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఖచ్చితంగా ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో కావచ్చు, ప్రభుత్వం చేసేటువంటి పనులపైన ఖచ్చితంగా మేము పోరాడుతూనే ఉంటాం. ఇచ్చినటువంటి ఆ హామీలు ఏవైతే వాటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎండగడుతుంటాము. ఖచ్చితంగా వాటిని అమలు చేసే వరకు కూడా వదిలిపెట్టేది లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పలు కార్యాచరణలకు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ వద్ద కావచ్చు, అటు నందినగర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి 14 ఏళ్ల పాటు ఆ సుదీర్ఘ ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కావచ్చు, వయసు రీత్యా తనను ఉన్నటువంటి ఇంటి వద్దనే విచారించాలి. ఎందుకంటే ఎర్రవెల్లి నివాసంలోనే తాను నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఒక ఇల్లు లేకపోవడం, పూర్తిగా తాను అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో నోటీసు కూడా అక్కడే జారీ చేయాలని కూడా సూచించారు. మొన్న ఇచ్చినటువంటి నోటీసులకు మున్సిపల్ ఎన్నికల హడావిడిలో ఉన్నాను, ఖచ్చితంగా విచారణకు సహకరిస్తాను, మరో తేదీని సూచించాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని తిరస్కరించినటువంటి సిట్ అధికారులు కేవలం ఒకరోజు సమయంలోనే మరోసారి వాళ్ళకు అనుకూల మీడియాకు సమాచారం ఇచ్చి రాత్రిపూట నోటీసులు గోడకు అంటించి వెళ్ళినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ ప్రస్తావన ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈ విధంగా ఏ విధంగా నోటీసులు ఇస్తారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్తో పాటు మిగతా ముఖ్య నేతలంతా కూడా విచారణ సందర్భంలో నందినగర్ నివాసంలో ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ భవన్ కూడా పార్టీ శ్రేణులు మున్సిపల్ ఎన్నికల హడావిడి చూసుకుంటూనే ఇటు తెలంగాణ భవన్కు వచ్చేటువంటి నేతలంతా కూడా ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో దిష్టి బొమ్మల దగ్ధం కూడా గ్రామాన చేపట్టాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సూచించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఒక రకంగా తీసుకుంటూ పూర్తిగా రాజకీయ లబ్ధి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం
మొత్తం ఇటు రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిప్పికొడుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజల నుంచి పూర్తిగా 2 సంవత్సరాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అటు రైతులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఇటు ఎవరైతే నిరుద్యోగులు కూడా పెద్ద మొత్తంలో నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నారు. ఒక నిరుద్యోగ నోటిఫికేషన్ ఇప్పటి వరకు లేదు, విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రీంబర్స్మెంట్ లేవు, అటు మహిళలకు ఇచ్చేటువంటి స్కీములు కూడా పూర్తిగా అమలు కావట్లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 10 ఏళ్ల కాలం పాటు అటు కాళేశ్వరం ప్రాజెక్టులు కావచ్చు, అనేక రకాల ప్రాజెక్టులు కావచ్చు, రైతులకు రైతు బంధు పథకం ఇచ్చి, రైతు రుణమాఫీలు ఇచ్చి పూర్తిగా వాళ్ళని ఆదుకున్నటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా ఎండిపోతున్నటువంటి పంటలు, పడవ పడ్డటువంటి ప్రాజెక్టులు కనబడతా ఉన్నాయి. పూర్తిగా ఆంధ్రాకు అప్పనంగా అప్పజెప్పేటువంటి ప్రాజెక్టులు, నీళ్ళ వాటాలు ఏవైతే వాటన్నిటిని కూడా సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నటువంటి 2 సంవత్సరాల నుంచి వీటన్నిటిని కూడా అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మరోసారి తెర మీదకి తీసుకొచ్చి ఒక రాజకీయ కుట్రను మరోసారి తెర మీదకి తీసుకొచ్చింది. దీని అంతటి కూడా బీఆర్ఎస్ పార్టీ తిప్పికొడుతుందంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు జరిగేటువంటి సిట్టు విచారణకు సంబంధించిన అంశంలో తాను కూడా అన్ని రకాల సహాయక సహకారాలను కూడా అందిస్తానని కూడా చెప్పారు. ఏదైతే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, గూఢచారికి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా పూర్తిగా ఉన్నటువంటి అధికారులు కొంత ఆ పరిధులు దాటకుండానే ఆ అంశాన్ని కూడా తీసుకుంటారు. కానీ మా మంత్రులకు కావచ్చు, ముఖ్యమంత్రికి ఈ అంశంలో ఏ విధమైనటువంటి సమాచారం ఉంటుంది, ఎందుకు ఈ కేసును ఇంత లాగుతున్నారంటూ కూడా తాను చెప్పినటువంటి సందర్భాలు అయితే గతంలోనే కనపడ్డాయి. కానీ ఇటీవల కాలంలో బొగ్గు స్కామ్ అనేది దాదాపు 1000 కోట్ల బొగ్గు స్కామ్ అనేది బయటపడింది. నైని బొగ్గు బ్లాక్ల కుంభకోణం పైన నేపథ్యంలో ఇటు సోలార్కు సంబంధించినటువంటి స్కామ్ కావచ్చు, అటు బ్రూవరీస్కు సంబంధించినటువంటి స్కామ్ కావచ్చు, రోజువారీగా కొన్ని స్కామ్లు అయితే బయటపడతా ఉన్నాయి. వాటన్నిటిని ప్రశ్నిస్తున్నట్టు నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు, ముఖ్య నేతలందరినీ కూడా టార్గెట్ చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. రాజకీయంగా కాదు, పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజల ముందు కూడా తేల్చుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం నుంచి ఇటు నందినగర్ నివాసానికి చేరుకుంటారు. ఆ అంశంలో కేసు విచారణ కూడా హాజరవుతానంటూ కూడా తాను చెప్పినటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కూడా నిరసన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. తెలంగాణ భవన్ చుట్టూ కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడ కూడా ఇటు జిల్లాల వ్యాప్తంగా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అరెస్టులు చేస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.